యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారము స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, సో వేటి వాటా ఎంత ఉందంటారు అసలు? రైట్. సో నేను అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అంటే ఓవరాల్గా స్టాక్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో మనందరికీ తెలుసు లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్, అంటే టాప్ 100. ఇంకా దాని తర్వాత కంపెనీస్ 101 కంపెనీని మీరు లార్జ్ క్యాప్ అనలేరు. ఇంకా అంటే సెబీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, 100 కంపెనీలు మాత్రమే స్పేస్ ఇస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. సో లార్జ్ క్యాప్ అంటే కేవలం 100 మాత్రమే ఉన్నాయి. అంటే ఏ మ్యూచువల్ ఫండ్ అయితే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారో వాళ్ళు కేవలం 85% మనీ మొత్తం తీసుకెళ్ళి ఆ టాప్ 100లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలి, పక్కన ఇన్వెస్ట్ చేయడం కుదరదు. రైట్. అలాగే మిడ్ క్యాప్ అంటే నెక్స్ట్ ఉన్న 150 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటారు. ఆ మిడ్ క్యాప్ తర్వాత వచ్చే 250 కంపెనీస్ని స్మాల్ క్యాప్ అంటారు. మొత్తం మీద టాప్ ఈ 500 కంపెనీస్ని మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటారు. ఈ మొత్తం కలిపి మోర్ దెన్ 90% ఉంటాయి ఎంటైర్ మార్కెట్లో. అంటే స్టాక్ మార్కెట్ నథింగ్ బట్ టాప్ 500 కంపెనీస్ అనమాట, అంతగా ఇది. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎంత పెరిగినాయి అంటే అది ఆల్మోస్ట్ టూ మచ్ వాల్యుయేషన్తో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెకేడ్తో కంపేర్ చేసాం అనుకోండి, ఒక డెకేడ్ బ్యాక్ అంటే 2013లో కనుక చూస్తే లార్జ్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ 80% ఉండేవి, అండ్ మిడ్ క్యాప్ ఏమో 12% ఉండేవి ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో, అండ్ స్మాల్ క్యాప్ అయితే 7.2 ఉండేవి. అంటే ఎంటైర్ 250 కంపెనీ స్మాల్ క్యాప్స్ కలిపి 7% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేవి. మిడ్ క్యాప్ 150 కంపెనీలు కలిపి 12% ఉండేవి, అండ్ లార్జ్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 80% ఉండేవి. అయితే లార్జ్ క్యాప్ గ్రాడ్యువల్గా తగ్గి ఈ డెకేడ్స్ తర్వాత మనం చూసుకుంటే కనుక ఇప్పుడు 64% ఉన్నాయండి మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే లార్జ్ క్యాప్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోతుంది. అంటే పెద్ద కంపెనీలు పెద్దగా అవటంలో మనం అనుకున్నట్టు పెద్ద కంపెనీలు చిన్నవి అవుతున్నాయి. ఓకే. అంటే ఈ చిన్న కంపెనీ ఏదైతే స్మాల్ క్యాప్ ఒక డెకేడ్ బ్యాక్ 7% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయో అవి మొత్తం ఇప్పుడు పెరిగి 18%కి వచ్చినాయండి. 18% అయిపోయింది. అంటే టూ మచ్ స్పీడ్గా పెరుగుతుందంటే ఈ స్మాల్ క్యాప్స్. ఓకే. అండ్ మిడ్ క్యాప్ అనుకోండి, ఒకప్పుడు 12% ఉండే కదా డెకెడ్ బ్యాక్, ఇప్పుడు 18% ఉంది. అంటే ఇప్పుడు ఒక మిడ్ ఒక స్మాల్ క్యాప్ రెండు కలిపి దగ్గర 36% వెయిటేజ్కి వచ్చినాయి ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో. అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమో సైజ్ తగ్గుతూ వస్తుంది, కంపెనీ సైజులు, ఈ స్మాల్ మిడ్ క్యాప్ పెరుగుతూ వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఫండమెంటల్ సౌండ్ కాదండి, ఈ సెబీ వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల. సెబీ వాళ్ళు లార్జ్ క్యాప్ అంటే ఇంతవరకు దాటి పెట్టడానికి వీల్లేదని అట్లా ఫోర్స్ఫుల్గా వాళ్ళ ఆ డెఫినేషన్ రావటం వల్ల డబ్బంతా టాప్ 100లో పెట్టాల్సి వస్తుంది. అందరూ రిటర్న్స్ పెద్ద రాపోయేసరికల్లా ఇంకా పక్క పోలేకపోతున్నారు వాళ్ళు. అందుకని అందరూ లార్జ్ క్యాప్ అంటే విరక్తి పుట్టి లార్జ్ క్యాప్ అంటే అండర్ పర్ఫార్మ్ లాగా అవుతుందని చెప్పేసి డబ్బుని తీసుకెళ్ళి మిడ్ స్మాల్ క్యాప్లో పెట్టేస్తున్నారు. మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ చూడండి, ఎవ్రీ మంత్ 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తున్నాయి స్మాల్ క్యాప్కి. లార్జ్ క్యాప్ తగ్గుతుంది తప్ప కొత్త రావట్లా మనీ, ఇంకా దాంతో ఈ మార్కెట్ తగ్గిపోతున్నాయి, రన్ తగ్గిపోతున్నాయి. అందుకని ఇప్పుడు 2024లో మోర్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అండి. అంటే వాటి ప్రాఫిట్ పెరుగుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి, కంపెనీలు పెరగటం లేదు. కంపెనీ హిస్టారికల్గా లోయెస్ట్ వాల్యుయేషన్తో ఉన్నాయి. లాస్ట్ డెకేడ్స్తో పోల్చుకుంటే ఒకప్పుడు 80% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేది టోటల్ 500 స్టాక్స్లో, ఇప్పుడు అది కాస్తే 64%కి వచ్చింది. అదే టైంలో ఈ స్మాల్ మిడ్ క్యాప్ వాల్యుయేషన్ పెరిగి ఎక్కువ ఓవర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల అందరూ ఇటు వాల్యుయేషన్ పెరిగి ఆల్మోస్ట్ 18% అంటే రెండు కలిపి 36%కి వచ్చేసింది. అందుకని ఈ వాల్యుయేషన్ ఎలా వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే బబుల్ జరిగి వచ్చేస్తుంది. అంటే తక్కువ స్టాక్స్కి ఎక్కువ మనీ చేంజ్ చేస్తుంది, తక్కువ స్టాక్స్ కంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్కి రెండింటి మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకని ఏదో ఒక పాయింట్ ఆఫ్లో ఓకే ఈ లార్జ్ క్యాప్ టూ మచ్ డిస్కౌంట్లోకి వచ్చి అందరూ అటు పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ 24లో నాకు డిస్టర్బెన్స్ వద్దు అనుకుంటే బెటర్ టు స్టిక్ విత్ లార్జ్ క్యాప్స్, ఎందుకంటే అది హిస్టారికల్గా లోయెస్ట్ వాల్యుయేషన్లో ఉన్నాయి. అంటే మనం షేర్ చేసే ఈ స్క్రీన్ షాట్లో గ్రీన్ కలర్ ఏదైతే ఎక్కువ ఉందో అందులో సేఫ్టీ ఎక్కువ ఉందన్నమాట, రెడ్ కలర్ ఏదైతే ఎక్కువ ఉందో అక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే లార్జ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్లో సేఫ్టీ ఉంది ఇప్పుడు, ఎందుకంటే లోయెస్ట్ వాల్యుయేషన్ దొరుకుతున్నాయి కాబట్టి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం టూ మచ్ మార్కెట్ క్యాపిటల్ పెరిగి ఉంది. హిస్టారికల్గా ఫస్ట్ టైం ఒక స్మాల్ క్యాప్ ఒకప్పుడు 7% ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆక్యుపై చేసాయి, ఇప్పుడు 18% ఆక్యుపై చేసినాయి. దాని అర్థం స్మాల్ క్యాప్ ఫండమెంటల్ సౌండ్ లేవని కాదు, ఫండమెంటల్ సౌండ్నెస్ వేరు, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం వేరు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగాలంటే స్టాక్ రేట్ పెరగాలి, స్టాక్ రేట్ పెరగాలంటే మనీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి. అంటే రిటైలర్స్ ఎక్కువ మనీ దీంట్లో పెడుతున్నారు, రిటైల్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ మనీని తీసుకొచ్చేసి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెడుతున్నారు, ఎందుకంటే అవే రిటర్న్స్ బాగా ఇస్తున్నాయి కాబట్టి. అట్లా ఈ లార్జ్ క్యాప్ ఏమో ఇలా తగ్గుతున్నాయి, ఏమో ఇలా పెరుగుతున్నాయి అనమాట. రైట్ నౌ ఎంటైర్ మార్కెట్లో సేఫ్టీ ఎక్కడ ఉంది అంటే లార్జ్ క్యాప్లో ఉంది, టాప్ 100లో ఉంది సేఫ్టీ. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ టూ మచ్ పెరగడం వల్ల
అది వాల్యుయేషన్స్ ఒక మాదిరి జర్నీ అనమాట. కాబట్టి మీకు సేఫ్టీ కావాలా ఈ 2024లో స్టిక్ విత్ లార్జ్ క్యాప్. డెఫినెట్గా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో మాత్రం వాలటిలిటీ బీన్ అవుద్ది. వాలటిలిటీ బీన్ అవుతే ఏమవుద్ది, మార్కెట్ కొంచెం పడింది అనుకో, నిఫ్టీ 100 పాయింట్లు పడింది అనుకోండి, ఇవి 3-4% డౌన్ అవుతుంటాయి. ఇంకా స్మాల్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్, ఇది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ పడుతుంటాయి. ఇంకా ఎందుకు ఎక్కువ పడతాయి అంటే ఎక్కువ మూవ్ అయినాయి కాబట్టి, ఎక్కువ మూవ్ అయినాయి కాబట్టి ఎక్కువ పడిపోతూ ఉంటాయి. కాబట్టి బీ ప్రిఫర్డ్ 2024లో అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో వాలటిలిటీ ఎక్కువ అవుతుంది. ఓకే, అండ్ లార్జ్ క్యాప్ లో స్టెబిలిటీ రాబోతుంది. అండ్ వాల్యుయేషన్ పరంగా లార్జ్ క్యాప్ మంచి డిస్కౌంట్ లో ఉన్నాయి. రాను ఒక 20% తగ్గిందంటే మామూలు విషయం కాదు. సో మొత్తానికి 2024లో సేఫ్టీగా ఉండాలన్నా, రిస్క్ ఫ్రీ ఉండాలి అంటే లార్జ్ క్యాప్ బెటర్ అనమాట. సో మిడ్ స్మాల్ కొంత ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటుంది, స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గా బాగా రన్ అయినాయి కాబట్టి. అవును, రన్ అయినాయి. అండ్ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే డెకేడ్ హైలో ఉన్నాయి. అది డెకేడ్ హైకి వచ్చేసింది మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా. ఓకే, ఒక రీజన్ సెబీ వాళ్ళ డెఫినేషన్ వాళ్ళు దాని మూలంగా సగం. సపోజ్ ఇప్పుడు లార్జ్ క్యాప్ టాప్ 100 అనే బదులు టాప్ 200 అన్నాం అనుకోండి, వాళ్ళకి మోర్ చాయిస్ దొరికింది కదా, మోర్ చాయిస్ ఎక్కువ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు డెఫినేషన్ టాప్ 100 అనేసరికల్లా టోటల్ మనీలో 85% నువ్వు దాంట్లోనే పెట్టాలి బలవంతంగా, నీకు ఇష్టం లేకపోయినా. ఎందుకంటే అవతల కోరుకున్నా లార్జ్ క్యాప్ లో పెట్టమని, నేను కూడా అందులోనే పెట్టాలి. బట్ పర్ఫార్మెన్స్ రావట్లేదు అనుకోండి ఎక్కువ రోజులు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మళ్ళీ స్మాల్ క్యాప్ వచ్చేస్తారు. అట్లా స్మాల్ అండ్ మిడ్లోనే టూ మచ్ చేజింగ్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఏమో అందరూ అవాయిడ్ చేస్తున్నారు, అందుకని అవి డిస్కౌంట్కి వచ్చేసినాయి. అంటే ఇంత డిస్కౌంట్ రావటం, ఇంత వైడ్ డిస్కౌంట్ రావటం అనేది ఫస్ట్ టైం, చాలా పెద్ద డిస్కౌంట్. 2023లో ఇంత పెద్ద డిస్కౌంట్ లా రావటం వాల్యుయేషన్ ప్రకారంగా. అందుకని నీకు సేఫ్టీ, స్టెబిలిటీ, వాలటిలిటీ తక్కువ ఉండాలి అనుకుంటే ఈ 2024 మొత్తం కూడా బెటర్ టు స్టిక్ విత్ లార్జ్ క్యాప్. అండ్ స్మాల్ మిడ్ క్యాప్లో బీ ప్రిపేర్డ్ ఫర్ వాలటిలిటీ. రైట్, అంటే దాని మీద ఏంటంటే నిఫ్టీ కొంచెం పెడితే అవి ఎక్కువ పెడతాయి. ఓకే, అందుకని నిఫ్టీ కొంచెం పైకి లేస్తే అది ఎక్కువ లేవు, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్ ఉన్నాయి కాబట్టి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.